హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు రీసెంట్గా ఒక వేకెన్సీ వచ్చింది ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి. ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ ఏమో గ్రూప్ బి గ్రూప్ సి పోస్టింగ్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. గ్రూప్ సిస్ ఏమో మ్యాక్సిమం సిహెచ్ఎస్ఎల్ దానిలో చూసుకుంటారు. దానికి ఎగ్జామ్స్ 2 months ముందుకు వచ్చింది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ 2 months ముందుకు వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ వచ్చింది. ఇప్పుడు సిజిఎల్ ఏమో గ్రూప్ బి నుంచి పోస్టింగ్స్ ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 24/6/24 నుంచి 24/7/24 దాకా ఉంది. ఇంకా 1 month ఉంది. మ్యాక్సిమం లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేయండి. దీనికి టైర్ 1 ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో జరుగుతుంది. దానికి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. మళ్ళీ టైర్ 2 ఎగ్జామ్స్ ఏమో డిసెంబర్ జనవరి కూడా అవ్వచ్చు. ఇప్పుడు పోస్టింగ్స్ ఇప్పుడు యూపీఎస్సీ ఏమో గ్రూప్ ఏ కండక్ట్ చేస్తారు. గ్రూప్ ఏ పోస్టింగ్ లైక్ ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ దీని అన్ని కండక్ట్ చేస్తారు. దీనికి వాళ్ళకు అసిస్టెంట్ ఆ మినిస్ట్రీస్లో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ పోస్టింగ్ అంటే ఇదే ఉంటుంది. ఇప్పుడు ఏమో దీని పోస్టింగ్స్ ఏమో లెవెల్ 4 నుంచి లెవెల్ 7 దాకా పడింది. ఇప్పుడు లెవెల్ 7లో ఉన్న పోస్టింగ్స్ ఏమేమి ఇచ్చారంటే మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చాలా మినిస్ట్రీస్లో ఉంది. సెంట్రల్ సెక్రటరీ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వేస్, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇట్లా. మళ్ళీ దీని తర్వాత ఇన్స్పెక్టర్స్ పోస్టింగ్స్ కూడా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్లో, సెంట్రల్ ఎక్సైజ్లో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, అప్పుడు మళ్ళీ నార్కాటిక్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ దీనిలో ఇన్స్పెక్టర్స్ పోస్టింగ్స్. ఇదేమో లెవెల్ 7లో మీకు ఆల్మోస్ట్ శాలరీ ఎంత వస్తుంది అంటే 44,900 అంటే మీకు మెట్రో సిటీస్లో ఇన్ హ్యాండ్ శాలరీ 60,000 to 70,000 వస్తుంది. అది మనకు లెవెల్ 6 అంటే పైన ఉన్న వాళ్ళకంటే నెక్స్ట్ పోస్టింగ్, లెవెల్ 7లో పనిచేసిన వాళ్ళకంటే నెక్స్ట్ పోస్టింగ్. ఇది కొంచెం చిన్న ఏరియాస్లో పనిచేసిన వాళ్ళకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గానే పనిచేస్తారు. బట్ దానికంటే శాలరీ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం పవర్స్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత మనకు లెవెల్ 5లో ఏమో ఆడిటర్స్ అండ్ అకౌంటెంట్స్, ఈ గ్రూప్ సి పోస్టింగ్స్ దీనికి సర్టెన్ మినిస్ట్రీస్లో ఉంది. నెక్స్ట్ లెవెల్ 4 ఇదేనా పైన ఉన్న వాళ్ళకి జస్ట్ అసిస్టెంట్, అలాగే ఈ క్లర్క్ జాబ్, ఈ అసిస్టెంట్ జాబ్ అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఏమో ఎగ్జామ్స్ ఏమో మెరిట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పోస్టింగ్స్ ఏమో మెరిట్ కమ్ ప్రిఫరెన్సెస్ బేసిస్. మెరిట్ కమ్ ప్రిఫరెన్సెస్ బేసిస్ అంటే మనకు ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏ పోస్టింగ్ కావాలి, సెకండ్ ఏ పోస్టింగ్ కావాలి, అట్లా ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. మళ్ళీ మన ర్యాంక్స్ కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ ప్రిఫరెన్స్లో మన ర్యాంక్ ఏముందో దాన్ని బట్టి మనకు పిలుస్తారు. ఇప్పుడు మీరు ప్రిఫరెన్సెస్లో వేరే ఒక పోస్ట్ ఇచ్చి మీరు ర్యాంక్ మంచిగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను చూడండి. ఇప్పుడు ప్రిఫరెన్సెస్లో మీరు ఫస్ట్ పోస్టింగ్లో లెవెల్ 4లో ఉన్న జాబ్ ఒకటి ఇచ్చారని అనుకోండి. లాస్ట్ ప్రిఫరెన్స్లో ఏమో లెవెల్ 7 ఉన్నది ఇచ్చారని అనుకోండి. ఇన్ కేస్ మీ ర్యాంక్ చాలా ఫస్ట్ వచ్చింది, లైక్ టాప్ 100లో ఉందని అనుకోండి. మీ ప్రిఫరెన్సెస్లో లెవెల్ 4 ఉందంటే మీరు ఇదే చూస్ చేయగలుగుతారు. సో అట్లా ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ప్రిఫరెన్సెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లెవెల్ 7 పోస్టింగ్ మీకు ఏమేమి వస్తుందో అది ఫస్ట్ ఇవ్వండి. దాని తర్వాత అట్లా కింద పోస్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ మొత్తం 17,727 వేకెన్సీస్ ఉంది. సో చాలామంది అప్లై చేయొచ్చు, చాలామందికి పోస్టింగ్స్ ఉంటుంది. సిహెచ్ఎస్ఎస్ ఏమో కూడా 3,000 4,000 ఇచ్చారు. ఇదేమో 17,000 వేకెన్సీ ఇచ్చారు ఈసారి. ఇది జోన్ వైస్ ఇంకా డీటెయిల్గా మళ్ళీ రిజర్వేషన్ ఇదన్నీ రాలేదు. మీరు ఎగ్జామ్ అప్లై చేయండి. మీన్వైల్ ఇది వచ్చేస్తూనే ఉంటుంది. మనం డ్యూ కోర్స్లో ఇది చూసుకొని మనకి ఏది సెలెక్ట్ చేయొచ్చు, ఎలా చేయాలి అదన్నీ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏజ్ లిమిట్స్ ఉంది. ఏజ్ లిమిట్స్ చూస్తే మీకు ఏ పోస్ట్ 18 to 27 ఉందో దానికి డేట్స్ కూడా ఇచ్చారు. ఈ 2 డేట్స్ కూడా ఇంక్లూసివ్ అన్నమాట. దాని తర్వాత మ్యాక్సిమం ఈ పోస్టుకు 1992లో పుట్టిన వాళ్ళేమో ఇదే ఎగ్జామ్ రాసుకోవచ్చు. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్, దీనిపైన ఉన్న రిలాక్సేషన్ ఉన్న ఏజ్ లిమిట్ తర్వాత మనకు కింద బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ మనకు
దీనికి అడిషనల్గా మీకు ఇంత ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారన్నమాట. మన రిజర్వేషన్ ఉంటే ఈ రిజర్వేషన్లో ఎక్స్ట్రా ఇప్పుడు దాంట్లో 32 years ఇచ్చారని అనుకోండి, దీనిలో మీకు ఒక 3 years ఎక్స్ట్రా ఉందంటే మీరు 32 + 3 35 years దాకా రాసుకోవచ్చు ఎగ్జామ్స్. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇదేమో ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3 years సర్వీస్ అయిన తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్ అన్నమాట. గ్రూప్ సి పోస్టింగ్స్కి ఇది మనం చూసుకోవచ్చు. మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఉన్నారంటే మీరు ఏజ్ 40 దాకా రాసుకోవచ్చు. మళ్ళీ జూనియర్ స్టాటికల్ ఆఫీసర్స్, ఇదేమో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. క్లోజింగ్ డేట్ ఏమో 1/8/2024. అప్పుడు మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు జూనియర్ స్టాటికల్ ఆఫీసర్కి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి, ఏ సబ్జెక్ట్ కానీ. బట్ +2 మ్యాథ్స్లో 60% ఉండాలి. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ అస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్. మీరు డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. సెకండ్ పోస్టింగ్ ఏమో స్టాటికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. దీనికేమో ఈ స్టాటిస్టిక్స్ అన్ని 3 yearsలో ఆర్ 6 semesterలో గ్రాడ్యుయేషన్ కోర్సులో మీరు చదివి ఉండాలి. దీని ఏమో ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఒక కోర్స్ ఉంది, వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్ అవుతుంది. వేరే వాళ్ళకేమో ఇట్లా ఏమీ చదివి ఉండదు. సమ్ ఏరియాలో ఏమో బీఎస్సీ మ్యాథ్స్ చదివిన వాళ్ళు కూడా ఇట్లా స్టాటిస్టిక్స్ అన్ని దీనిలో వస్తుంది. దాని తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఏమో బ్యాచిలర్ డిగ్రీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్నమాట. డిసరబుల్ క్వాలిఫికేషన్ 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీని ఏమంటే బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళే అందరూ దీని పోస్ట్కి ఎలిజిబుల్ అన్నమాట. దాని తర్వాత డిసరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది ఎలా అంటే ఇన్ కేసు మీకు ఇంకొకరికి టై అయిందని అనుకోండి, మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉందంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళకు కొంచెం ఛాన్సెస్ తక్కువ అవుతుంది అన్నమాట. మళ్ళీ బ్యాలెన్స్ ఉన్న అన్ని పోస్టుకి మీ క్వాలిఫికేషన్ ఏమో జస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బ్యాచిలర్ డిగ్రీ అంటే దీనిలో ఏమి ఉండొచ్చు, లైక్ ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మెడికల్, పారామెడికల్ ఏమో ఉండొచ్చు, బట్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అంతే. దీనిలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివిన వాళ్ళు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎలిజిబుల్ అంటే విత్ పర్మిషన్తో ఆ కోర్సెస్ అప్రూవ్డ్ అంటే మీరు ఎలిజిబుల్. దీనిలో కొంతమంది మాత్రం అప్లై చేయలేకపోతారు. దాని ఏమంటే మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, నర్సింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫిజియోథెరపీ ఇప్పుడు లేదు, బట్ ఇది కోర్సెస్ కూడా కొంచెం యూనివర్సిటీస్ ఇచ్చారు. ఆ యూనివర్సిటీస్ ఈ అడ్వర్టైజ్మెంట్లో చూస్తే దీని తర్వాత చేసిన వాళ్ళు, అది క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేయలేరు. దానికి ముందు కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎగ్జామ్ సెంటర్స్ మీరు చూసుకోండి, మీ ఏరియా ఏమేంటో దాంట్లో పక్కన ఉన్న ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసి మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో చూస్తే మనకు చూడండి ఇన్ని పోస్ట్ ఉంది. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ కలిపి ఇచ్చారు, సదర్న్ రీజియన్ చెప్పేసి. సో దీనిలో చూసుకోండి, మీకు ఏది కరెక్ట్గా పడుతుందో అక్కడ అది చూసి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్, టైర్ అవుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏమో టోటల్ 100 questions 1 hour. 100 questions 1 hour అంటే కష్టమే, ఫుల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయలేము మనం. దీనిలో నెగటివ్ మార్కింగ్ ఉంది. సో మనం కరెక్ట్ ఆన్సర్ ఏమేమి తెలుస్తుందో అది మాత్రం అప్లై చేస్తే అటెండ్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. దీనికి ఏమో ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, ఆన్సర్ కరెక్ట్ ఉండాలి అంతే. ఇప్పుడు 100 questions అంటే 100 questions నేను అటెండ్ చేస్తా, దానిలో నాకు ఏదో ఒకటి దొరుకుతుంది అట్లా చేయకుండా మీరు 60 questions 70 questions మీకు ఏది కరెక్ట్ అని తెలుస్తుందో అది మాత్రం అటెండ్ చేస్తే మీకు నెగటివ్ మార్కింగ్ తక్కువ ఉంటుంది, మీకు ర్యాంక్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంటెలిజెన్స్లో 25 questions వస్తుంది, జనరల్ అవేర్నెస్లో 25 వస్తుంది, క్వాంటిటేటివ్ aptitudeలో 25, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్లో 25. టైర్ 2 ఎగ్జామ్
టైర్ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్కి ఎక్స్ట్రా క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే టైర్ 2కి అలై చేస్తారు. టైర్ 2లో పేపర్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్, సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ మోడల్. అప్పుడు సెషన్ 2 ఇది ఏమో ఓన్లీ ఈ స్పెసిఫిక్ పోస్ట్కి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది అప్లై అవుతుంది. డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ మోడల్, మళ్ళీ స్టాటిస్టిక్స్. బ్యాలెన్స్ వాళ్ళకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇది అప్లికేషన్స్ పెట్టాలంటే ఆన్లైన్ అప్లికేషన్సే. ఈసారి కొంచెం ప్రొసీజర్స్ చేంజ్ చేశారు. ఇప్పుడు దీని ముందుకు ఉన్నప్పుడు అన్నీ జస్ట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈసారి మీరు జస్ట్ ఫోటో ముందుకు కెమెరా ముందుకు ఉండి మీరు ఫోటో తీస్తేనే కంప్లీట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. దాంతో మీకు డీటెయిల్ కావాలంటే చెప్పండి, వేరే వీడియో పెడతాం, కంప్లీట్ డీటెయిల్ వీడియో. దీనిలో ఈ పోస్టర్స్ అన్నీ మాత్రం మనకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తే దానికి ఈ అనక్షర్ ఇచ్చారు. ఈ అనక్షర్లో మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్కు ఇట్లా ఇచ్చారన్నమాట, ఫిజికల్ టెస్ట్, సైక్లింగ్. సో ఇదన్నీ మీరు చేయగలుగుతారా లేదా అని చూసి దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ పోస్ట్కి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు, కింద మీకు సెలెక్ట్ కూడా అయిపోతారు. ఇప్పుడు మీరు హైట్ లేదని అనుకోండి, మీరు అన్ఫిట్ అవుతారు. మళ్ళీ అదన్నీ రీప్రాసెస్ అన్నీ చాలా కష్టం. సో దీనికి మళ్ళీ వాకింగ్, సైక్లింగ్ ఇదన్నీ కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఇది మనతో అవుతుందా లేదా చూసుకొని మనం అప్లై చేయాలి ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసినప్పుడు. సో మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేస్తున్నారో దానికి ఏదో ఫిజికల్ టెస్ట్ స్టాండర్డ్స్ ఉందా, దానికి మీరు మీట్ అవుతారా లేదా అని చూసి అది సెలెక్ట్ చేసుకోండి. అంతే ఏంటి, ఇది వేరే మీకు ఈ ఇండివిజువల్ పోస్ట్ ఏమవుతుంది, ఆ పోస్ట్కి ఎంత ప్రమోషన్స్ వస్తుంది, ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, మీ కెరియర్లో ఎంత శాలరీ వస్తుంది, ఈ డీటెయిల్స్ కావాలంటే జస్ట్ కమెంట్ చేయండి, దానికి సెపరేట్ వీడియో పెడతాం. మళ్ళీ ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు కావాలంటే కమెంట్ చేయండి, కొత్త వీడియోస్ పెడతాం. ఓకే, అందరూ అప్లై చేయండి, ఎగ్జామ్ తర్వాత చూసుకుంటాం. ఫస్ట్ అప్లై చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ.